హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మంచి వీడియో, అందరికీ యూజ్ అయ్యే వీడియోతో అయితే వచ్చేసినాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు జీలకర్ర, ఒక కప్పు సోంపులు, ఒక కప్పు వాము, అదేవిధంగా 2 స్పూన్ల ధనియాలు అయితే రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే జీలకర్ర వేసుకొని కొంచెం వేడయ్యే వరకు అయితే వేయించుకుంటున్నాను. చూస్తున్నారు కదా వీటిని. సో సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే డెలివరీ తర్వాత పొట్ట వస్తుంది కదా, ఆ పొట్ట అనేది రాకుండా ఉంటుంది అనమాట. డైలీ లేవంగానే పరిగడుపున తాగాలి, అదేవిధంగా నైట్ తాగాలన్నమాట. సో దానివల్ల పొట్ట అనేది రాదు. అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా తొందరగా అవుతారనమాట. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉందనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ అదేవిధంగా చాలామందికి గ్యాస్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా, అది కూడా తగ్గిపోతుంది అనమాట. సో అన్నింటికి మంచిగా యూజ్ అవుతుంది. దీంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా తప్పకుండా ట్రై చేయండి. కొంతమందికి తిన్నది తొందరగా అరగదు, అట్లా ప్రాబ్లం ఉంటుంది కదా, అది కూడా మంచిగా తగ్గిపోతుంది అనమాట. అండ్ ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి. కాకపోతే రోజు 2 సార్లు అయితే తప్పకుండా చేయాలి. పొద్దున్నే పరికడుపున తాగాలి, అదేవిధంగా నైట్ పడుకునే ముందు తాగి పడుకుంటే చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఒక వారం 15 రోజుల్లోనే మీకైతే తేడా అనేది తెలిసిపోతుంది. ఇప్పుడైతే ఇక్కడ జీలకర్ర అయితే ఫ్రై అయిపోయింది. తర్వాత వచ్చేసి సోంపులు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. సోంపులు కూడా తీసేసుకున్నాను అనమాట. మరి ఎక్కువ మాడగొట్టుకోకూడదు, కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి వాము వేసుకున్నాను. వామును కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. వాము అంటే తెలియదు కొంతమందికి, కొన్ని సైడ్లు ఓమా అని కూడా అంటారనమాట. సో అది వేసుకొని కూడా మంచిగా ఫ్రై చేస్తున్నా. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మూడింటిని కూడా విడివిడిగా చేసుకోవాలి. ఎందుకంటే 3 ఒకటేసారి వేసేసినట్టయితే కొన్ని తొందరగా వేగుతాయి, కొన్ని టైం పడుతుంది. కాబట్టి విడివిడిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటి తర్వాత ఇప్పుడు మళ్ళీ ధనియాలు అయితే వేసుకుంటున్నాను. ధనియాలు కూడా కొంచెం మనకి వేగినట్టు స్మెల్ తెలిసిపోతుంది అనమాట. ఆ స్మెల్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ధనియాలు వచ్చేసి. సో ఈ ధనియాలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. తప్పకుండా అందరూ ట్రై చేయండి, చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మెయిన్ వచ్చేసి మనకి డెలివరీ తర్వాత పొట్ట వస్తుంది కదా, ఆ పొట్ట రాకుండా అయితే ఉంటుంది అనమాట. కొంచెం పొట్ట ఉన్న వాళ్ళు కూడా డైలీ ట్రై చేయండి. ఒక 6 మంత్స్లో పొట్ట అనేది తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు వీటన్నింటిని మంచిగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే వేసి పెట్టుకున్నాను. ఇది కొంచెం చల్లగా అవ్వాలి అనమాట. చల్లగా అయిన తర్వాత మనం మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఓకే, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు తాగితే ఓకే, సన్నగా ఉన్న వాళ్ళు తాగితే మరి ఇంకా సన్నగా అయిపోతారేమో అనే డౌట్ అయితే మీకు రావచ్చు అనమాట. అదేం ప్రాబ్లం లేదు. జస్ట్ మనకి ఎక్కడైతే ఎక్కువ ఫ్యాట్ ఉంటుందో అదే కరిగిస్తుంది అనమాట. హెల్దీ డ్రింక్ ఇది వచ్చేసి. పొద్దున్న టీకి బదులు ఇది తాగి ట్రై చేయండి. ఇది వచ్చేసి పౌడర్ అనమాట. చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలని చెప్పినాను కదా, మిక్సీకి మెత్తటి పౌడర్ లాగా వేసుకొని ఒక గ్లాస్ బౌల్లో అయితే వేసి పెట్టుకోవాలన్నమాట. అంటే గాలి వెళ్ళకుండా టైట్గా, క్యాప్ టైట్గా ఉండే బాక్స్లో అయితే వేసి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకొని మనం తాగగలిగినన్ని వాటర్ వేసుకొని 1 స్పూన్ పౌడర్ అయితే వేసిన అనమాట. ఇది మంచిగా మరగనివ్వాలి. ఒక 5 నిమిషాల వరకు మరగనివ్వాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ కలర్లో అయితే వస్తుంది. ఒక 5-10 నిమిషాలు అయితే మంచిగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం వడగట్టుకొని తాగేసేయచ్చు అనమాట. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి, మరి చల్లగా అయిన తర్వాత తాగకూడదు. మీరు ఓన్లీ ఇదే తాగలేము అనుకుంటే కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి.